హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు గారు రైతన్నలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ పథకాన్ని ఎన్ని విడతల వారీగా అయితే అందజేయబోతున్నారో అన్ని వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులైతే కావస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సి ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతోంది. పెన్షన్లను పెంపు చేసి ప్రారంభించడం కూడా జరిగింది. లైన్ ట్యాడ్లింగ్ యాక్టింగ్ రద్దు, అన్న క్యాంటీన్లో ఏర్పాటు, నైపుణ్య గణన హామీలను నెరవేర్చారు సీఎం చంద్రబాబు గారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అయితే అందించనుంది. గత ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 చొప్పున అందించింది. అందులోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు కూడా 6,000 ఉన్నింది. కూటమి ప్రభుత్వం ఈ సాయాన్ని 20,000కు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000, పీఎం కిసాన్ నిధులు 6,000 చొప్పున మొత్తాన్ని అన్నదాతలకు అందించనుంది. ఏడాదికి 3 విడతల్లో పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే తెలిపారు. మొదట 2 విడతల్లో 5,000, మూడవ విడతలో 4,000 ఇచ్చే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం అయితే త్వరలోనే ఒక కొత్త పోర్టల్ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం పొందేందుకు అర్హులైన ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రభుత్వ వర్గాల అంచనా మేరకు ఏపీకి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరు కూడా ట్యాక్స్ చెల్లించేంత ఆర్థిక స్తోమత అయితే కలిగి ఉండకూడదు. అలాగే రైతుల ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, భూమి పత్రాలు, ల్యాండ్ పాస్బుక్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివన్నీ ఉండాలని పేర్కొంటున్నారు. అనంతరం త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను అందుబాటులోకి అయితే తీసుకురానుంది. అందులో వివరాలు నమోదు చేసి ధృవీపత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అయితే తీసి భద్రపరచుకోవాలి. త్వరలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలు అధికారికంగా విడుదలైతే చేసే అవకాశం ఉందని భావించవచ్చు.